5 important things. They are the minimum and basic standards for any church. సంఘానికి ప్రాథమికమైనటువంటి నియమాలు, ప్రాథమికమైనటువంటి రిక్వైర్మెంట్స్, అవసరతలు. నంబర్ 1, అపోస్తలుల కార్యాలు 4:12. అపోస్తలుల కార్యాలు 4:12. ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే రక్షణ పొందవలను గాని ఈ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. చూడండి, సాల్వేషన్ ఈజ్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎ చర్చ్. సంఘములో ఉండే సభ్యులు రక్షింపబడిన వారై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సంఘములో ఉన్న సభ్యులు అన్యజనులై ఉండాలని ఆయన కోరడం లేదు. సువార్త ప్రపంచంలో ఉన్న వారందరికీ, సువార్త ప్రభువును ఎరుగనటువంటి అన్యజనులకు, సువార్త త్రాగుబోతులకు, తిరుగుబోతులకు, జూదగాళ్లకు, విగ్రహారాధికులకు, నామకార్థులకు, వివిధ రకాలైనటువంటి మనుషులకు సువార్త. నో డౌట్ అబౌట్ ఇట్. గాడ్స్ లవ్ ఈజ్ అబండెంట్ ఫర్ ఆల్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్, బట్ వర్షిప్ ఈజ్ ఫర్ గాడ్స్ పీపుల్. కానీ ఆరాధన, స్తుతి, కృతజ్ఞత, ప్రభు బల్ల రక్షింపబడిన బిడ్డలకి మాత్రమే. ఒకవేళ రక్షణ లేకుండా తినేస్తే ఏమవుతుందండి? ఏమవ్వదు. దానివల్ల ఏ విధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదం ఉండదు. మరి రక్షణ లేకుండా బాప్తిజం తీసేసుకుంటే ఏమవుతుందండి? ఏమవ్వదు. కానీ నువ్వు నరకానికి వెళ్తావు. రక్షణ లేకుండా చర్చ్కి వస్తే ఏమవుతుందండి? రాను, కానీ నీ పేరు జీవగ్రంథంలో రాయబడదు. సో టు ఏ చర్చ్, సంఘానికి ప్రాథమికమైన అవసరత ఏంటంటే రక్షణ. అది ఎవరి వలన కలగదు, అది యేసుక్రీస్తు వలన కలుగుతుంది. ఇది పొందామా? దిస్ ఇస్ నంబర్ 1. రెండవది, సంఘ సభ్యులకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే యోహాను సువార్త 5:39. యోహాను సువార్త 5:39. యోహాను సువార్త 5:39. లేఖనములందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. చూడండి, లేఖనాలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. 40వ వచనం కూడా. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు, నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. చాలండి. గనుక లేఖనాలు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. రక్షణ ఇచ్చేవాడిని నేనే, అయితే నా గురించి లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. కనుక ఆ లేఖనాల్ని మీరు పరిశీలించాలి, ఆ లేఖనాల్ని మీరు నేర్చుకోవాలి, ఆ లేఖనాన్ని మీ హృదయంలో భద్రం చేసుకోవాలి. మనం న్యూ టెస్టిమెంట్ అంతట్లో చదువుతున్నట్లయితే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సెంటర్ పాయింట్ ఫర్ ద న్యూ టెస్టిమెంట్ చర్చ్. కొత్త నిబంధన సంఘానికి ఇది కేంద్రంగా ఉన్నట్టుగా, వాక్యము కేంద్రంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మాత్రమే శిష్యులు ప్రకటిస్తూ ఆ వాక్యమునందు విశ్వాసం ఉంచినట్లుగా అనేకులను వారు త్రిప్పారు. 8వ అధ్యాయం అపోస్తలుల కార్యాల్లో నపుంసకుడికి ఫిలిప్పు బోధ చేస్తున్నప్పుడు లేఖనాన్నే బోధించాడు. ఆయన ఆ యెషయా గ్రంథాన్ని చెప్పాడు. ఆ యెషయా గ్రంథంలో ఉన్నటువంటి 53వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్యాన్ని చదువుతున్నాడు. అర్థం అవడం లేదు. నాకు అర్థమయ్యేటట్టు చెప్పవా అని అడిగాడు. ఫిలిప్పు రథంలో కూర్చుని ఆయనకి యేసుని గురించిన సువార్త చెప్పాడు. సువార్తను విన్నాడు, సువార్తను నమ్మాడు, లేఖనాన్ని అంగీకరించి బాప్తిసం తీసుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది నాన్న లేఖనాన్ని మనం ప్రేమిస్తున్నామా? వాక్యాన్ని మనము చదువుతున్నామా? వాక్యం దగ్గరికి వస్తున్నామా? వాక్యం ఏం చెప్తుందో దానికి తల వంచుతున్నామా? నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు కూడా నువ్వు నేర్పించు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధించుట తప్పిపోకూడదు. ఇందులో ఉన్న నియమములను నీవు దివారాత్రములు ధ్యానించుట తప్పిపోకూడదు. దాని ప్రకారం నువ్వు జీవించుట తప్పిపోకూడదు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో ఈ 3 కండిషన్స్ పెట్టాడు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో చెబుతున్నాడు, ఇజ్రాయేలు మోషే ప్రసంగాలు, చివరి ప్రసంగాలు, ఇజ్రాయేలు దేవుడు మిమ్మల్ని నడిపించాడు, కాపాడాడు ఈ అరణ్యములో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో. మర్చిపోకండి ఆయన మేలులు, ఆయన ఉపకారములు. మీ బిడ్డలకు చెప్పండి, గౌనుల మీద రాసుకోండి, పుస్తకాల్లో రాసుకోండి, మీ మొదట బాసికముల వలె మీరు పెట్టుకోండి. గౌనుల మీద, ద్వారబంధముల మీద కూడా వాక్యాలు కనబడనివ్వండి.
మీ పిల్లలకు కూడా వాటిని నేర్పించండి. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు దేవుని సంఘంలో ఉన్న సభ్యులుగా మనం ఎదుగుతున్నాం. దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడుతున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్నామా? దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నామా? దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో ఎంతమంది ఉంటే అన్ని బైబిల్ గ్రంథాలు మనం కలిగి ఉన్నామా? కొన్నిసార్లు కొంతమంది ఇంట్లో అందరికీ అన్నీ ఉంటాయి. 5 మంది ఉన్నారనుకోండి, 5 ప్లేట్లు ఉంటాయి. భోజనం చేయడానికి 5 ప్లేట్లు హ్యాపీగా తీసుకుంటారు. కానీ బైబిల్ అంటే ఒకటే తీసుకొస్తారు, లేదా 2 బైబిళ్ళు ఉంటాయి. కానీ ఈ దినాన్న బైబిల్ గ్రంథాలు మనకి ఎన్నో విరివిగా దొరుకుతున్నాయి. మన బిడ్డలకు కూడా ప్రతి వారికి ఒక బైబిల్ గ్రంథం కలిగి ఉండేటట్టుగా, వారు దాన్ని చదివేటట్టుగా చూడవలసినటువంటి అవసరత ఉన్నది. మనకు అన్నీ ఉండి దేవుని వాక్యం లేకపోతే మనము బ్లైండ్ పీపుల్తో సమానం, గుడ్డి వాళ్ళతో సమానం. ఎందుకంటే దేవుడు ఏం చేయమంటున్నాడు, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, దేవుడు ఎవరితో స్నేహం చేయమంటున్నాడు, దేవుడు దేన్ని తినమంటున్నాడు, దేన్ని తినొద్దంటున్నాడు, దేన్ని త్రాగమంటున్నాడు, దేన్ని ఏమీ తెలియదు మనకి. ఇఫ్ వీఆర్ బ్లైండ్. ఓసారి గుడ్డోళ్ళని జూ పార్క్కి తీసుకెళ్ళారటండి. వాళ్ళకి ఏం తెలియదు పాపం. తిరుగుతూ ఉన్నారు, కేజెస్ దగ్గర సింహం అరుస్తుంటే చెప్తా ఉన్నారు, ఇది సింహాల గుహ అని, లేకపోతే ఇది నెముళ్ళు ఉంటాయి ఇక్కడ అని అయ్యో చెప్తారు. ఆ స్వరాలు వాళ్ళు వింటున్నారు. చివరికి ఒక చోట ఈ ఏనుగులను కట్టేశారటండి. తాళ్ళేసి కట్టారు. వాటికి ఈ నల్లమందు అంటారు కదా, అది పెడతారు. అందుకని అవి మత్తుగా ఎప్పుడు అలాగ ఉంటాయన్నమాట, డల్గా, రాడికల్గా, వైల్డ్గా ఉండవు. అలా ఉంటే అవి ఉండవు, పారిపోతాయి అడవిలోకి. వాటిని సాధుపరచడానికి అలా దాన్ని డల్ చేసేస్తారు. వాటి దగ్గరికి వెళ్ళి ఇవి ఏనుగులు ఇక్కడ ఉన్నాయి అని చెప్పారటండి. గొలుసులేసి కట్టారు, ఏనుగులు ఉన్నాయంటే వీళ్ళు గుడ్డోళ్ళు అందరూ వెళ్ళి చూసేసి జూ పార్క్ అయిపోయింది, ఇంటికి వచ్చేసారు. రాత్రి నిద్రపోకముందు అందరూ మాట్లాడుకుంటున్నారట. ఆ జూ పార్క్లో బాగా విన్నారా మీరు స్వరాలు అవి అంటే ఏవో మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి ఏనుగుల టాపిక్ వచ్చేసరికి వాడు అన్నాడట, ఏనుగు ఎలా ఉంటుందంటే ఈ చీపురు కట్టలా ఉంటుంది, జాడు కట్టలా ఉంటుంది అన్నాడట. ఇంకోటి అన్నాడట, పిచ్చోడా, ఏనుగు జాడు కట్టలాగా ఎందుకు ఉంటుంది, అది చేటలాగుంటుంది అన్నాడట. ఇంకోటి అన్నాడట, అరే మీ ఇద్దరికి బుద్ధి లేదురా, ఏనుగు స్తంభంలా ఉంటుందిరా, స్తంభంలాగా అన్నాడట. ఇంకొకటి అన్నాడట, అసలు మీరందరూ వేస్ట్ రా, ఏనుగు ఎలా ఉంటుందంటే గోడలాగా ఉంటుంది, గోడలాగా అన్నాడట. కనుక ఇప్పుడు గోడలాగా ఉంటుందన్న ఆయన దాని యొక్క కడుపు భాగం పట్టుకుని చూశాడు, అందుకని అదేదో వాల్లాగా ఉందనుకున్నాడు. ఏమంటే స్తంభంలా ఉన్నది అని అంటున్నవాడు దాని కాలు పట్టుకున్నాడు, అందుకని అది స్తంభంలా ఉందంటున్నాడు. తోక పట్టుకున్నవాడు చీపిరి కట్టలా ఉందంటున్నాడు. చెవి పట్టుకున్నవాడు చేటలాగా ఉందంటున్నాడు. ఏమండి తొండం పట్టుకున్నవాడు రోకలి బండలా ఉంటుంది అన్నాడు. ఎందుకంటే వాళ్ళు గుడ్డోళ్ళు, వాళ్ళు ఒక్కొక్క అవయవం పట్టుకొని ఇలాగే ఉంటుంది అంటారు. అలాగే దేవుని వాక్యం చదవకపోతే దేవుడు ఇలా ఉంటాడు, దేవుడు అలా ఉంటాడు అని మనం అనుకుంటాం. ఎవరో ఈ లోపల ఏదో చెప్తారు, బ్రదర్ మీ ఇంట్లో అపవిత్రాత్మ ఉంది అంటే వెంటనే గదగడగడలు ఆడిపోతారు. మరి ఏం చేయమంటారు బ్రదర్ ఆ అపవిత్రాత్మ గురించి? నేను చెప్తాను, ప్రార్థన చేసి అంటాడు అనమాట ఆయన. ఇక దాన్ని పోగొట్టడానికి 6 వారాలు 7 వారాలు లేకపోతే ఇంకేదో నియమాలు చెప్తాడు. అలా చేస్తూ చాలామంది ఈ దినాన్న కంప్లీట్గా దే ఆర్ అవే ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం నుండి దూరంగా వెళ్ళిపోయి ఏవేవో చేసేటటువంటి వాళ్ళు చివరికి దేవుడు అనుగ్రహించేటటువంటి నెమ్మది లేకుండా భయభీతులతో జీవిస్తూ ఉంటున్నారు. దేవుని బిడ్డలమై దేవుని వాక్యాన్ని మన జీవితానికి మన కుటుంబానికి కేంద్రంగా చేసుకున్నప్పుడు వాక్యం మనల్ని పరిపాలిస్తుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ రూల్ అవర్ ఫ్యామిలీస్. దేవుని బిడ్డలారా, ద స్క్రిప్చర్ ఈజ్ ద సెంట్రల్ ఫోకస్ ఇన్ ద చర్చ్. వాట్ ఈస్ ద థర్డ్ థింగ్? మూడవది ఏంటండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:22. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. చూడండి అమ్మా, చదవండి అమ్మా, దానికన్నా ముందు వచ్చిన కూడా. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. చూడండి ఇక్కడ ఏమంటాడండి, మీరు దేవుని ఇంటి వారుగా మార్చబడ్డారు. పరజనులు 19వ వచనం, పరజనులు పరదేశులు కాక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి
ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవుని కొరకు ఆలయముగా మీరు కట్టబడుచు ఉన్నారు. దేవుని యొక్క మందిరముగా మీరు కట్టబడుచు ఉన్నారు. దేవుని యొక్క ఆత్మ మీలో నివసించున్నట్లుగా మీరందరూ కూడా సజీవమైన రాళ్ల వలె ఉండి, పేతురు చెప్పినట్లు మీరు కట్టబడుచు ఉన్నారు. దేవుని ఇంటి వారుగా ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా ఉన్నాడు, ఆ మందిరానికి కేంద్రంగా ఉన్నాడు. ద థర్డ్ థింగ్ ఈజ్ ద హౌస్ ఆఫ్ గాడ్, ద శాంక్చురీ. యేసు ప్రభు వారు కూడా యెరూషలేములో ఉన్న దేవాలయం చూడాలంటే ఇష్టం, అందులోకి వెళ్ళాలంటే ఇష్టం. కానీ అక్కడ ఆ దేవాలయంలో దేవునికి ఇష్టమైన కార్యాలు జరగకపోవడం చూసి ఆయన అన్నాడు, ఇక్కడ ప్రార్థనలు జరగాలి కదా, ఇక్కడ దేవుని అందరి భయభక్తులు కలిగిన వారు ఉండాలి కదా. మరి ఏంటి విచ్చలవిడితనం, ఏంటి వ్యాపారాలు, ఏంటి లోకపోకడ, ఏంటి సంత? ఆలయాన్ని సంతగా చేశారు. ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న విషయాలు అక్కడ లేవు. ఏవేవో విషయాలు, చిల్లర మార్చువారు, గుంబోలు అమ్మువారు, ఎడ్ల నమ్మేవారు. ఆయన త్రాళ్లను కొరడాలుగా చేసి వారందరిని తరిమివేసి, ఇది ప్రార్థనా మందిరము, ప్రార్థనా మందిరం. ఇఫ్ యు ఆర్ ఏ చర్చ్ మెంబర్, యూ షుడ్ హ్యావ్ దట్ ప్యాషన్ అండ్ డిజైర్ లైక్ డేవిడ్ 42వ కీర్తనలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది, తృష్ణగొనుచున్నది. దేవుని మందిరములకు ఎప్పుడు నేను రావాలని ఆతృత కలిగి ఉంటున్నాను. దేవా నీ నివాసములు ఎంత రమ్యములు, నీ మందిరములో నివసించుట బయట 1000 దినాలు నివసించడం కంటే ఒక్క దినము నా దేవుని మందిర ద్వారము యొద్ద ఉండి. డు వి లవ్ ద శాంక్చురీ? డు వి లవ్ ద పీపుల్ ఆఫ్ గాడ్? In order to pray together and worship the Lord together, in order to glorify the name of the Lord, మన ద్వారా మనందరం కూడుకొని ప్రార్థనలు చేయడం ద్వారా, మనందరం కూడుకొని పాటలు పాడడం ద్వారా, మనందరం కూడుకొని ఆరాధన చేయడం ద్వారా, ఇక అందులో ఏ విధమైన లోకము లేదు, సంత లేదు, వ్యాపారం లేదు, అంబిషన్స్, సెల్ఫ్ ప్లాన్స్, ప్రోగ్రామ్స్ లేవు. గ్లోరిఫైయింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, ప్రొక్లెయిమింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, సర్వింగ్ టు ద వరల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. That should be our program. That should be our ambition and desire. దేవుని బిడ్డలారా, వ్యాపారాలు చేయడానికి కాదు, బిజినెస్లు చేయడానికి కాదు, లేదా మరొకటి చేయడానికి కాదు, మరొకటి చేయడానికి కాదు. దేవుని ప్రజలు దేవుని మందిరములోనికి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా మీరు దేవుని యొక్క మందిరముగా కట్టబడుతున్నారు. కట్టబడుతున్నామా? దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉన్నామా? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, భక్తుడు అంటున్నాడు. వెళ్ళకపోతే ఎవరిని ఏమన్నా అనుకుంటారేమో, ఇలాంటి ఫీలింగ్స్తో ఒకవేళ వస్తున్నామా? లేక నిజముగా ఆ డిజైర్ అండ్ ప్యాషన్ అండ్ దట్ ఇంట్రెస్ట్ డూ వీ హ్యావ్? మనమే ఎగ్జామిన్ చేసుకోవాలి ప్రియులరా. దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ that every Christian should have. ఇవి లేవు అంటే మన స్పిరిచువల్ లైఫ్లో ఏదో సిక్నెస్ ఉంది, మన ఆధ్యాత్మిక జీవితంలో ఏదో వ్యాధి రోగం ఉంది, ఏదో బలహీనత ఉంది. ఎక్కడి నుంచో ఆ యొక్క సిక్నెస్ మనలో పనిచేస్తుంది. మొట్టమొదటిది రక్షణ అనుభవం, రెండవది లేఖనాల సారాంశము, మూడవది దేవుని మందిర అనుభవం, ద హ్యాబిటేషన్ ఆఫ్ గాడ్. నాలుగవది ద సప్లికేషన్. లూకాసు వార్త 18:1 చదువుదాం. లూకాసు వార్త 18:1 కూడా చదువుదాం అండి. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు, నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి చాలా మంది, ద హౌస్ ఆఫ్ గాడ్ ఇస్ అ హౌస్ ఆఫ్ ప్రేయర్. మీరు విసుగక ప్రార్థన చేయాలా? ఒకవేళ ఈ కరోనా వైరస్ని బట్టి రెగ్యులర్గా రాలేకపోవచ్చు, కానీ మన గృహాల్లో ఆ ప్రార్థన ఆత్మను కోల్పోవద్దు, ఆ ప్రేయింగ్ స్పిరిట్ని కోల్పోవద్దు. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండండి. ఎందుకంటే అపవాది తిరుగుతున్నాడు. సర్వాంగ కవచమును ధరించుకుని సిద్ధంగా ఉండండి. వాడు అగ్ని బాణాలు వేస్తున్నాడు మీ మీద, గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. మీ పవిత్రతను కాపాడుకోండి,
మీ పరిశుద్ధతను కాపాడుకోండి, మీ రక్షణను కాపాడుకోండి. మీరు ఆ ఇరుకు మార్గమున నిత్య జీవానికి ప్రవేశించి వెళ్ళండి. మిస్ అవ్వకండి. డోంట్ మిస్ యువర్ ట్రాక్. ఎంతోమంది మంచిగా ప్రారంభించి తర్వాత తప్పుదారుల్లో వెళ్ళిపోయారని అపోస్తలుడైన పౌలే చెప్తుంటాడు సాక్ష్యం. అలా తప్పుదారుల్లో వెళ్ళొద్దని చెప్తుంటాడు, దారి తొలగిపోవద్దు అని చెప్తుంటాడు. యోధా పత్రికలో మాట్లాడుతూ ఉంటాడు, కోరహు తిరుగుబాటు చేసి బికాస్ ఆఫ్ హిస్ రెబిలియస్ నేచర్ హీ లాస్ట్ ద ఇన్హెరిటెన్స్. బిలాము తప్పు త్రోవలో పరిగెత్తుకుని పోయి హీ లాస్ట్ ద బ్లెస్సింగ్స్. కోరహు, బిలాము, కయీను, మీరు కయీను నడిచిన మార్గమును నడవకండి, వాడు నరహంతకుడు అంటాడు. ప్రియులరా, మంచిగా ప్రారంభించవచ్చు, మంచి కుటుంబాల్లో నుండి ప్రారంభించవచ్చు, మంచి కుటుంబాల్లో నుండి మన యొక్క క్రైస్తవ యాత్ర ప్రారంభించవచ్చు. కానీ ఎటువైపు వెళ్తున్నాం మనం ఆలోచన చేసుకోవాలి ప్రియులారా. ఐదవదిగా చివరిగా ప్రియులారా, రోమన్స్ 15:31. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును. ఈ పరిచర్య అంటున్నాడు చూడమ్మా, ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరము. నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును, మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను చెప్తున్నాడు. ఐఎమ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్. నేను పరిచర్య చేస్తూ ఉన్నాను, నాతో కలిసి మీరు కూడా పోరాడాలని. నేను పరిచర్య చేస్తున్నాను, నాతో కూడా మీరు సహకరించాలని, మీరు ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను. ఐఎమ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్ అండ్ యూ ఆల్సో షుడ్ బీ విత్ మీ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్. ఐదవది పరిచర్య. పరిచర్య, తన పరిచర్యలో తనతో చేతులు కలిపిన వారు, ప్రోత్సహించిన వారు, తనను బలపరిచినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో సంఘాలు ఉన్నాయి. వారు చెప్తుంటాడు, వాళ్ళ పేర్లు కూడా ఆయన చెబుతూ ఉంటాడు. ఉదాహరణకు రోమన్స్ 16th చాప్టర్లో ఎన్నో పేర్లు చెప్పాడు. దయచేసి ఒక్క పేరు మనం చూద్దాం ప్రియులారా. 16వ అధ్యాయం రోమన్స్ 16 from verse 3, 3-4 వచనాలు చదువుదామండి. క్రీస్తు యేసునందు నా జత పని వారు దే ఆర్ మై కోవర్కర్స్. నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును, ఈ భార్యాభర్తలిద్దరికి వందనాలు చెప్పండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తమ ప్రాణాలు ఇవ్వడానికి తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఎందుకండి? ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడకు ఎఫెనైటుకును వందనములు, మీ కొరకు బహుగా ప్రయాస పడిన మరియకు వందనం. ఇలాగూ ఈ 16th చాప్టర్ అంతా కూడా దిస్ ఈజ్ ఎ ఫేర్వెల్ చాప్టర్, ఏ థ్యాంక్స్ గివింగ్ చాప్టర్ లాగా ఉన్నట్టుగా అందరికీ వందనాలు, అందరికీ స్తోత్రాలు, అందరికీ కృతజ్ఞతలు, అందరికీ ధన్యవాదాలు. మీరు లేకపోతే నేను ఇది చేసి ఉండేవాడిని కాదు. మీరు లేకపోతే మీరు ఈ పరిచర్యలో ముందుకు వెళ్ళి ఉండేవాళ్ళం కాదు. ఆ సంఘం నిలబడి ఉండేది కాదు. ఆ కుటుంబాలు నిలబడి ఉండేవి కాదు. అకుల, ప్రిస్కిల్ల నా ప్రాణము వంటి వారు తెగించారు, సమర్పించుకున్నారు. దే సర్వ్డ్ నాట్ ఓన్లీ టు మీ, టు సో మెనీ హీదెన్ పీపుల్. అన్యజనులందరూ వీళ్ళకి రుణస్థులై ఉన్నారు. అంతగా వారు ప్రయాసపడ్డారు. సువార్త పనిలో, సేవా పనిలో ఆలోచించండి దేవుని బిడ్డలారా. దేవుని యొక్క సంఘానికి ప్రాథమికమైనటువంటి విషయాలు, ప్రాథమికమైనటువంటి రిక్వైర్మెంట్స్. మనం ఎన్నెన్నో కార్యాలు చేయొచ్చు, మనం ఎంతో గొప్ప వాళ్ళమై ఉండొచ్చు మనం. కానీ ఈ 5 ప్రాథమికమైనటువంటి ఫౌండేషనల్ ట్రూత్స్ లేకుండా మనం ఏది చేసినా కూడా వృధాయే. సాల్వేషన్, స్క్రిప్చర్స్, శాంక్చురీ, సప్లికేషన్, సర్వీస్. రక్షణ అనుభవము, వాక్యానుభవము, మందిరానుభవము, ప్రార్థనానుభవము, పరిచర్య అనుభవము. పరిచర్య అంటే అకుల, ప్రిస్కిలాలు ఏదో చేసేశారు, వాళ్ళు
డేరాలు కుట్టేవాళ్ళు, టెంట్ మేకర్స్ అండి. వాళ్ళు ఐటీ ప్రొఫెషనల్స్ కాదు, వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కాదండి, వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కాదు. సింపుల్ పీపుల్, ఆర్డినరీ పీపుల్, బట్ దే మేడ్ ద డిఫరెన్స్. దే టర్న్ ద వరల్డ్ అప్సైడ్ డౌన్. సింపుల్ పీపుల్ డేరాలు కుట్టేవాడు. పౌలంతటి వాడు, ప్రొఫెసర్స్కే ప్రొఫెసర్ లాంటి వాడు. హీస్ హైలీ ఎడ్యుకేటెడ్, హీస్ హైలీ కమిటెడ్, అండ్ హీఈస్ ఎ రిచ్ మ్యాన్. He left everything and he calls himself, these are my co-workers. వీళ్ళు నా జత పనివారు, ఎంత ప్రయాసపడ్డారని వాళ్ళని గురించి కాంప్లిమెంట్ చేసి రాసిన ఆ మాట పరిశుద్ధాత్మకు ఇష్టమైంది. ఇన్ దిస్ 21st century మనలాంటి సంఘము, మనలాంటి విశ్వాసులు కూడా చదువుకొని, అబ్బా ఎవరు ఆ కుల, ఎవరు ఆ తల్లి ప్రిస్కిల్లా, ఆ భార్యాభర్తలు ఎవరు అని అనుకున్నట్టుగా ఇంతగా చేశారా, ఇంతగా పరిచర్య చేశారా, సేవ చేశారా? దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మన పరిచర్య ఏమైనది, మన సేవ ఏమైంటున్నది? వాట్ ఈజ్ అవర్ కాంట్రిబ్యూషన్, వాట్ ఈజ్ అవర్ సర్వీస్ ఇన్ బిల్డింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యమును కట్టుటలో నీ పాత్ర, నా పాత్ర, నీ సేవ, నా సేవ, నీ పరిచర్య, నా పరిచర్య ఏదో ఒకటి అయి ఉండాలి. ఐ కాంప్లిమెంట్ అండ్ ఐ కంగ్రాచులేట్ ద చర్చ్, సంఘమును, మన జెరూసలేం సంఘాలని నేను అభినందిస్తూ ఉంటాను. ఎందుకంటే ఎన్నో సంఘాల్లో లేనటువంటి ఆ స్పిరిట్, సాక్రిఫిషియల్ స్పిరిట్, ఆ గుడ్నెస్, ఆ హాస్పిటాలిటీ, ఆ లవ్, ఆ జనరాసిటీ దేవుడు మనకిచ్చాడు. నేను కాదనడం లేదు, లేదు అనడం లేదు. వీఆర్ బెటర్ దాన్ సో మెనీ పీపుల్, బట్ దట్స్ నాట్ అవర్ బ్యారోమీటర్, అవర్ మెజర్మెంట్. అది మన స్కేల్ కాదు. దేవుని వాక్యంలో ఉన్న భక్తులు ఇటువంటి అకుల ప్రిస్కిలాలు, ఇటువంటి తిమోతీలు, ఇటువంటి ఎపఫ్రాలు మన మెజర్మెంట్ అయి ఉంటున్నారు. అలాగూ ఈ 5 ప్రిన్సిపల్స్ని కలిగి మనం ముందుకు వెళ్దాం. మనము ఆధ్యాత్మికంగా బ్రతుకున్నామా లేదా? డూ వీ హ్యావ్ దట్ స్పిరిచువల్ ఎపిటైట్ ఆర్ నాట్? ఒకవేళ నీవు జీవించుచున్నావన్న పేరు ఉంది, కానీ మృతుడవే అని ఒకవేళ దేవుడు చెప్తున్న మాట నీ గురించేనేమో, నా గురించేనేమో, మన గురించేనేమో ఆలోచించుకోవాలి మనం. ఒకవేళ అలాగైతే ప్రభువా మృతులలో ఉన్న నన్ను లేపునైనా, లాజరును సజీవుడిగా లేపిందేవా, నన్ను కూడా లేపు ప్రభువా. లార్డ్ గివ్ మీ న్యూ లైఫ్. దేవుడు ఇస్తాడు, దేవుడు లేపుతాడు. ఆయన్ని కోరుకుంటే, ఆయన ఆశ్రయిస్తే ఆయన మృతులలో నుండి కూడా లేపుతాడు. క్రీస్తు మన మీద ప్రకాశిస్తాడు. చాలా దినాలు దుర్మార్గంగా ఉన్నాయి, టైం లేదు మనకి. పూర్వకాలములాగా అన్నీ సాఫీగా జరుగుతాయనుకోవడానికి లేదు. ఎన్నో మార్పులు ప్రపంచంలో చూస్తున్నాం. దేవుని సంఘ సేవలో కూడా మార్పును మనం ఒప్పుకొని మనం ఏం చేయగలమో అదే. చేయలేనిది, వెళ్ళలేనిది మనకు చెప్పడం లేదు ఆయన. మనసుంటే మార్గం ఉంది. ముందు మనస్సు దేవునికి అప్పగించుకుందాం. దెన్ లార్డ్ యూజ్ మీ అని చెప్దాం. ప్రభు అందుబాటులో ఉన్నటువంటి పరిచర్య, మన ముందున్నటువంటి సంఘము, మన ముందున్నటువంటి సంఘ ఆరాధనలు, మన ముందున్నటువంటి సంఘ పరిచర్యల్లో చేతులు కలుపుదాం, బలపరుద్దాం, ముందుకు సాగి వెళ్దాం. దేవుడు అటువంటి కృపను మనకి దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, ప్రాథమికమైన విషయాలు, మొదటి విషయాలు, తెలిసిన విషయాలు అనేక సార్లు ఈ ప్రాథమిక సత్యాల్లో మేము పక్కకి వెళ్ళిపోతున్నామేమో, నిర్లక్ష్యం చేస్తున్నామేమో, వాటిని వదిలేస్తూ ముందుకెళ్ళి ఏదో చేయాలనుకుంటున్నామేమో. సహాయం చేయండి. పరిచర్య విషయంలో తగ్గింపు, ఆ విధేయత, ఆ ఆశ, నీ మందిరం విషయంలో కోరిక. అవును ప్రభా, నువ్వు ఎంతో విస్తారంగా మమ్మల్ని వెళ్ళమంటున్నావు. ఈ సంవత్సరం మాకు గొప్ప వాగ్దానం ఇచ్చావు, సువార్తను ప్రకటించండి. అవును, కొన్నిసార్లు మేము ఫిజికల్గా చేయలేకపోతున్నాం, కానీ ఈ యొక్క టెక్నాలజీ మాకు ఇచ్చావు ప్రభా. ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా
చేసే సామర్థ్యత కొంత మటుకు మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. ఇక ముందుకు సంఘమంతా ప్రార్థిస్తుండగా పరిచర్యలో సాగి వెళ్ళడానికి కృపనివ్వండి. మేమందరము కూడా ఏకాత్మ ఏక మనస్సుతో ప్రభా, ఐక్యత నీ దగ్గర నుండి వచ్చేది, విభజన సాతానుడి దగ్గర నుండి వచ్చేది కనుక మాలో ఏ విధమైన డివిజన్స్ లేకుండా, డివైడెడ్ మెంటాలిటీ, డివైడెడ్ స్పిరిట్ యేసు నామమున బంధింపబడి మేమందరం కూడా ఐక్యతతో, ప్రేమతో, ఏకాత్మ ఏక మనస్సుతో ఇప్పుడు ఎలాగైతే మేమందరం కలిసి చేస్తున్నామో ఇక ముందుకు కూడా అలాగూ ప్రభువా ఇంకా రెండంతల ఆత్మతో మీరు మా ముందుంచిన టార్గెట్స్ రీచ్ అవ్వడానికి, అవును ప్రభువా నీకు అసాధ్యమైంది కాదు. ఈరోజు మెగా చర్చ్ అనేది ప్రార్థన చేయడానికి భయపడుతున్నాం మేము ఉన్న పరిస్థితులను బట్టి, కానీ నీకు అసాధ్యమైనది కాదు. ఈ సంవత్సరం నువ్వు వాగ్దానం చేసావు, మీకు ఆటంకంగా ఉన్న ప్రతి పర్వతాన్ని, ప్రతి ఒక్క కొండను నేను నునుపు చేస్తానన్నావు. ఐ విల్ లెవెల్ ద మౌంటైన్స్ అన్నావు ప్రభా. ఇంతవరకు అలాగే చేసావు ప్రభా. ఈ గడ్డు దినాల్లో, ఈ కఠినమైన దినాల్లో నేను గ్లోబల్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికి, వాక్యం చెప్పడానికి అనేక విధాలుగా యవనస్తుల కొరకు, కుటుంబాల కొరకు నీ ప్రేమను ప్రతి దినము చెప్పడానికి ఒక అవకాశం మా సంఘం ద్వారా ఇస్తున్నావు. ఇంకా మేము వెళ్ళడానికి సహాయం చేయి, ఇంకా మేము నీ కార్యాలు చేయడానికి కృప చూపించు. మాలో ప్రతి ఒక్కరిని వాడుకోండి. మేమెవరం కూడా దూరం అయిపోకుండా కాపాడండి. అందరూ సంరక్షణలోనికి వచ్చే కృపను, భాగ్యాన్ని మాకు దయచేయండి. నీ చిత్తము మా పట్ల ఏమైనదో దాన్ని జరిగించండి. సహాయం కొరకు వేడుకుంటూ మళ్ళీ తిరిగి మేమందరం కలుసుకునే వరకు నీ కృపాక్షేమాలు మాకు తోడుగుంచమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడునైనా యేసు క్రీస్తు వారి నామమున ప్రార్థించి మనవులు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.